హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా మా నాట అని చెప్పాం కదండి, తీరిక లేని పనులు అయిపోతున్నాయి మాకైతే. కలుపు అని చెప్పేసి ఒక పక్క చేలో నాటు అని చెప్పేసి మళ్ళీ అమ్మ వాళ్ళ అటు వెళ్తే మాకు ఇద్దరికి కలుపు తీసుకోవడం కుదరదు. ఇంకా అందుకని చెప్పేసి అత్తమ్మ అమ్మ అయితే కలుపు తీస్తూ ఉన్నారనమాట. ఇంకా నా చిటితల చేతి మీద పోయినసారి నారు చిమ్మిచ్చాము. చిమ్మిచ్చిన తర్వాత వామ్మో వానకి అంతా కొట్టకపోయింది అనుకున్న టయానికి నారు మెలిసేటప్పుడు గుబురుగా అసలు చాలా బాగా మెలిసింది అనమాట. అందరూ మీ నారు బాగుంది, ఆ మీద పిల్లని తెచ్చారంటే పిల్ల చేతుల మీద చిమ్మిచ్చిందంటే పిల్ల చేతుల మీద జిమ్మిస్తే నారు బాగానే వచ్చింది అనేసరికి ఇంకా అందరూ అనేసరికి ఇంక బుడద అయితే పెట్టిందనమాట. 5 పెట్టించాడు బావ చేత్తో. వాళ్ళు అన్నారు, అమ్మ మేము ఇంకే ముందు నువ్వు కూడా పెట్టు, ముందు వాళ్ళు పెట్టారు అనేసరికి ఇంక నేను కూడా ఆడ పెడతంటే ఆడెందుకమ్మ ఇటు పెట్టు ఇటు అనేది ముందు పెట్టాలన్నమాట. 5 మట్టి తీసుకుని 5 ఉండలు చేసి పెట్టాలంటే ఇంకా అదంతా ప్రాసెస్ ఎందుకని చెప్పేసి నేనైతే ఇంక ఈ విధంగా 5 మొక్కలు అయితే గుచ్చానండి. మూలనైతే మాత్రం స్టార్టింగ్లో ఇది వచ్చేసి మా నారండి. వీళ్ళు 4 చెక్కలు బీగేశారు చూసారా, చాలా బాగా వచ్చింది నారు అయితే. ఈ నారు రావడానికి నా చిటితల్లి చేతుల మీదే మేము లాస్ట్లో అంతా పోయింది అనుకున్న టయానికి అప్పటికప్పుడుకే మిరాకిల్ జరిగింది ఏమో, నారు అంతా బాగా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా వాళ్ళు అయితే ఆడ చేను కాడ అయితే ఇట్లా ఉందండి. నేను దాని ముందు ఏమేమి పనులు చేసినదని చూపిస్తాను. ఇంకా నాటు అంతా వేస్తూ ఉన్నారు. ఇంకా నారు దొక్కడానికి అంటే దమ్ము దొక్కడానికి టాటర్ అనేది ఇంకా రాలేదనమాట అండి. వాళ్ళు అయితే నారు ఇంకా పీకినారు, ఆ నీళ్ళలోనే ఉంచాలన్నమాట. దాన్ని ఇట్లా కట్టని నిలువుగానే నుంచోబెట్టాలి, కానీ ఇట్లా వరగ్గా పెడితే ఆ లోనంతా ఇది పాసిపోయి ఎండిపోయిద్ది అంటారు. వ్యవసాయం చేయాలంటే అమ్మో ఎంతో ఉందండి. దాన్ని మనం అన్నీ తెలుసుకొని చేయాలా ముందడుగు. వాటికి ఏం కావాలో వాటికి ఎప్పుడెప్పుడు మందులు వేయాలనేది అబ్బో అసలు నేను చూస్తున్నాను కదా, ఇంత కష్టం ఉంటుందని అస్సలు తెలియలేదండి. ఇంకా అమ్మ అత్త పోయారనుకోండి ఊరికి, బావ అక్కడే కలుపు తీయాలన్నా తీయలేడనమాట. 25 సెంట్లు మా చేనుకి వెళ్ళేసిన వాళ్ళేమో కూలి మనుషులను పెట్టించుకున్నారు. వాళ్ళు 3 రోజుల నుంచి తీస్తున్నా కానీ ఎకరం అయిపోలేదనమాట. నేను బావ అమ్మ అత్త పోయి ఒకరోజు చేలో తిరిగితే కలుపు ఉండగా 1 గంటలో ఒక మడ అయిపోయింది అనమాట. అంత కష్టంగా ఉందండి కలుపు తీయడం అనేది. అటు దమ్ము సరిగ్గా దొక్కక ఆ విధంగా వచ్చేసింది అనమాట. ఈసారి అంతా దగ్గరుండి చేయించుకోవాలా. పోయినసారి ఏమో నారు జిమ్మి ఇచ్చిన మడికేమో నీళ్ళు ఎల్లబెట్టాలి, అయాలేమో ఒకటే వర్షం అండి. ఓ పక్కేమో ఈ నాటు జరుగుతుంది, ఓ పక్కేమో టాటర్కి వెళ్ళి ఉండాలా ఏది ఉండాలో అర్థం కాలేదు. అమ్మేమో వాళ్ళతో పాటు నాటేయటమే సరిపోయింది అనమాట. అంటే కొంచెం వెనకబాబడుతుంది, మళ్ళీ పొద్దుపోద్దేమోనని చెప్పేసి ఈ విధంగా పోయినసారి గడిచిపోయింది అనమాట. ఈసారి అయితే మాత్రం ఇంకా అంతా దగ్గరుండి వేయించుకోవాలి. మాకంటూ ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నామండి. మీ సపోర్ట్ మాకు ఇంకా చాలా అవసరం అనమాట. ఇప్పుడు ఏం గోలు ఏంది అనుకోవచ్చు. బావకేమో ఒకరి కింద పనికి పోవడం అనేది నచ్చదనమాట. నచ్చినప్పుడు నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి నాకు నచ్చినట్టు చేయాలని ఎన్నో కళలు ఉన్నాయి. కాకపోతే వాటికి కొంచెం మనకు అవసరమైన మనీ ఉండాలి కదండి. అందుకని చెప్పేసి ఈ పొలం ఎంత కష్టమైనా కానీ, ఎంతో కష్టమైనా కానీ, అసలు నిద్రాహారాలు మానేసైనా కానీ మా గోల్ రీచ్ అవ్వడానికి ఎంతో కష్టపడతా ఉన్నాము. ఇంక ఈ వయసులో కష్టపడితేనే ఇంక ముందు రోజుల్లో అయినా ఎందుకంటే ఉన్న రోజులు మనం కష్టపడాలండి. మన భవిష్యత్తు మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ఇంకా తప్పదు. ఇంకా మా చిటితల్లి కోసం అండి ఇదంతా వచ్చేసి ముందు కట్టలు అనమాట. వీటి కోసం 2 వీక్స్ అండి మాకు పనికి వెళ్ళలేదు బావ అయితే. అసలు ఏరియా ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఇప్పుడు మనం వేసే చేయాలకి ఏరియా వేస్తేనే మంచిదండి, బలం అనమాట. ఇంకా అందరూ అయితే మా ఊర్లో వాళ్ళు ఈ ఏరియా కట్టల కోసం తిరగని రోజు అంటూ లేదు. అందరూ అసలు బోర్లు ఉంచుంటున్నారు అనమాట ఏరియా కట్టల కోసం. అందుకని చెప్పేసి ఎట్లయినా సరే వాటి ఉండాలండి. మనం వారం రోజులు 4 రోజులు పనిదే ఉందండి. మనం పొలం వేసుకున్నప్పుడు ఆ పొలానికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకొని వాటికి ఎప్పుడు మనం వేసినా అయిపోయినా కానీ మనం మాట్లాడుకున్నప్పుడు మనం కౌలు కట్టాల్సిందేనమాట చేను వాళ్ళకి. అందుకని చెప్పేసి ఎట్లా అయినా కానీ ఈ ఏడాది ఇంత పొలం వేసి మేము అనుకున్న గోల్ రీచ్ అయితే అబ్బా మాకు అంత సంతోషం అండి. మేము చేసిన కష్టం అంతా మర్చిపోతాము. మాకు అంత ఇదిగా ఉందన్నమాట. ఈ ఏరియా కట్టలు మొత్తం బాగా ఎన్ని తెచ్చాడంటే 13 తెచ్చాడు. 2 ఏమో లిక్విడ్లు, ఇంకో 11 ఏమో కట్టలు తీసుకొచ్చాడు అనమాట. ఇంకా మీకు మొన్న కూడా వీడియో పెట్టాను, చూసే ఉంటారు. అవి ఆ రోజే వచ్చినాయండి, నేను తీసిన ఎమ్మటనే పెట్టాను. ఇంకా ఇంతోటికి ఈ పొలాలు వేస్తే కానీ వాటికి మళ్ళీ ముందు చిమ్మటం అనేది, నీళ్ళు కట్టడం అనేది అవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంక కలుపుల టయానికి అనమాట. నా చిటితల్లినేమో మాయకి ఇచ్చేళ్ళానండి. నిన్నైతే మాత్రం చిటితల్లి పర్లేదు ఆడుకుందనమాట, ఆడవకుండా అందరికాడైతే. ఇంకా మా చిటితల్లిని వదిలిపెట్టి పోవాల్సినంత అవసరం ఏంటంటే ఈ రోజునైనా బాగా ఒక కష్టమే చూడలేం కదండి.
నా వంతు సాయంగా నేను వచ్చి చేస్తే ముందుకు వస్తాడని చెప్పి ఎట్లో ఎవరు లేనప్పుడు పిల్లని ఎత్తుకునే వాళ్ళు లేనప్పుడు ఇంట్లోనే పిల్ల ఉండిద్ది కాబట్టి ఎవరోళ్ళకి ఇచ్చి పోయి కష్టపడాల్సిందే. మనం అందరం మంద అనుకొని మనం అందరం తలా చేసి కష్టపడితే ఇంకెంత అండి. ఇంకా పొలం చాలా ఈజీ అయిద్ది అనమాట. ఇంకా ఉందండి, మొక్కజొన్న విత్తనం పెట్టాల్సింది, మాది అప్పుడే అయిపోలేదనమాట. ఇంక మాకు పంట అంతా వేసి పంట వేయకముందేమో పంట ఎప్పుడు వేయాలని ఆరాటం అండి, వేసినాకేమో ఎట్లా అయిద్దో అని, ఇంక తర్వాత ఏమో ఎట్లా పండిద్దో అని ఆ భయం అనమాట. ఇంకా చూద్దాము చివరికి ఏ విధంగా ఉండిద్దో. ఇంకా మీకు చెప్పాను కదా, ఇంకా అన్నం అయితే వండేసాను. ఇప్పుడు చేనుకి అయితే ఇంకా బావ రోడ్డు దాకా రమ్మన్నాడు. రోడ్డు మీదకి వెళ్ళి నుంచోవాలా. నా చిట్టాల మీద చేతుల మీదుగా నాటు పోయినసారి వరి బాగాలేదు అనుకున్నాము, అది మరి ఏమో నా చిట్టాల చేతుల మీద వేసేకేమో అసలు అంతా పోయిందిలే అనుకున్న టయానికి మొత్తం గుబురుగా వచ్చేసింది. అదే ఈసారి కూడా నా చిట్టాల చేతుల మీదుగానే నాటు. ఇటు చూడండి అయ్యా, వాళ్ళు వస్తున్నారు. బరువులో పడితేలే రెండు అప్పుడే గుచ్చి బురదలు ఏం కాదు. మూడు పట్టి బురదలా అదే ఈ నీళ్ళు కొట్టకపోతే ఆడబెట్టలే సరే ఈ గేటి మూల సరే మళ్ళీ పెట్టా. ఈ మూల పెట్టమ్మా, అమ్మా 5 మొక్కలు ఈ మూల పెట్టుకో, ఈ మూల పెట్టుకోమ్మా. 5 ముద్దలు పెట్టు, 5 ముద్దలు కొనాలి. చాలే సరేనండి. ఇంకా మా అమ్మాయి చేత అయితే 5 మొక్కలు అయితే పెట్టించేసాము. ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇదే వచ్చేసండి మా నారు. స్టార్టింగ్లో చూసినప్పుడు ఇంకా వీటిని చూస్తే కళ్ళెంపు నీళ్ళే అనమాట. బావ అయితే అసలు 2 రోజుల దాకా నిద్రపోలేదు. ఏంది నారు ఎట్టు వచ్చింది, ఏమైంది అనుకుంటా ఉన్నాడు. కానీ పెరిగే కొంది చూసేసరికి అసలు ఇంకా ఆనందానికి హద్దులు లేవన్నమాట. నా చిటితల చేతుల మీద కలిసి అవుతుంది. అలా ఒకటే వర్షం అండి, అందరికీ పోయినాయి. మాదన్న కొంతమంది అయితే అసలుకే పోయింది. నా చిటితల అదృష్టం అనుకున్నాం మేమైతే. నేనైతే గిన్నెల మీద ఏడ అమ్మాయిని పడేస్తానని చెప్పేసి బావ అమ్మాయిని తీసుకొని పోతా ఉన్నాడు. నేనేం వీడియో తీస్తా ఉన్నాను. బుడా పైకిలే, నా చిటితల చూడండి చూసి అట్టది పైకిలే. అదే అబ్బా నేను అంటే మా అమ్మాయి జల్ది చేసినకి మమ్మీ దగ్గ మమ్మీ సరేనండి. ఇంకా ఇంట్లో వంట అంతా అయిపోయింది. మా మమ్మీ వచ్చేసి సండే వచ్చిందనమాట, ఆదివారం పూట వచ్చేసింది. ఇంకా నేను సోమవారం నాటాన్ని ఉండమని చెప్పాను. పాపం ఉందండి, ఇంకా మంగళవారం పొద్దునే పోతానమ్మా అని చెప్తే సరే అని చెప్పాము. ఇంకో రోజుకు 3 ఎకరాలు వేస్తారంట. వేరే అదే టాటర్ దిగబడిందని చెప్పేసి నాటు అసలు వేయలేదంట. అందుకని చెప్పేసి సోమవారం రామమ్మ 4 వచ్చేసాము. మంగళవారం పక్కా వేస్తామన్నారు.
అందుకని చెప్పేసి సరే అన్నామండి. ఇంక మంగళవారం మమ్మేమో ఇంకా ఎట్లా అమ్మ ఆడంతే పోతా ఉందనంటేసరికి ఒక్కసారికి ఉండని చెప్పాను. మా అమ్మ మెయిన్ రాగానే నాకు ఇచ్చిన సామాన్ చూసిద్దండి, అసలు భద్రం ఉంచుకుందా లేదా, అసలు ఏమైంది వాటికి అన్నట్టు చూసిద్ది మా అమ్మ కాడకి రాగానే. మా అమ్మ నా కాడకి వచ్చిందంటే మాత్రం నా చిట్టి తల్లిని చూడండి అస్సలు పోదండి. నా చిట్టి తల్లి అంటే మా మమ్మీకి అంత ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ అయితే పుట్టిన కాడి నుంచి ఇప్పటికైనా కానీ నా చిట్టి తల్లికి పోతే మాత్రం ఏ లోటు చేయదండి. తీసుకొని పోవటం అయినా కొనిపెట్టడం అయినా కానీ నా చిట్టి తల్లిని వదిలిపెట్టే క్షణం కూడా ఉండదు. మా అమ్మ అయితే పని పోసి రాగానే నా చిట్టి తల్లిని ఎత్తుకునిద్ది. మా చిట్టి తల్లి పుట్టిన కాడి నుంచి ఏదైనా కానీ అంతా చూసుకుంటూ ఉండిద్ది మా అమ్మ అయితే. ఇంకా అందరైతే అచ్చం మీ మమ్మీలాగే ఉందంటారు. అవునండి, మీరు చెప్పినట్లే సగం పోలికలు అయితే మా మమ్మీలాగే ఉన్నాయి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. మా కష్టం కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం మా కష్టానికి గుర్తించైనా కానీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మాకు పొలం వేయడానికి కొంచెం సపోర్ట్ ఉందండి. యూట్యూబ్ నుంచి మీ సపోర్ట్ కూడా మాకుంటే ఒక రకంగా మేము కూడా ఎదగలుగుతాం అనమాట. ఇంకెందుకంటే మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ కావాలి. ఇటు నుంచి మేము కష్టపడి పని చేసుకుంటా అంతా ఉంటాము. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, సరేనా? ఈ వీడియో వచ్చేసింది. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకోసారి అడుగుతున్నాను, సరేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియోతో కలుసుకుందాం. అందరికీ కొత్త వీడియోస్తో కలుసుకుందామండి.